Good afternoon, everybody. This is Kaila Ablash, assistant professor in the civil engineering department. I deal the subject with hydraulics and hydraulic machines. Now, I am going to explain the topic about 20. Topic 20. Topic name is Fraud's Law. Problems on the Fraud's Law. Today, I will going to explain about Fraud's Law. What is Fraud's Law? After that, I will given the problems on that based on that Fraud's Law. This topic is under the Unit 3. Under Unit 3, this topic is belongs from Unit 3. Now first going to the today's topic, discussing to the discussing today's topics. Today's topics are frauds law, problems on frauds law. First, what is frauds law? Frauds law in which the models are based on frauds number. The manufacturing of models are based on frauds number, which means for dynamic similarity between the model and the prototype, the fraud number for both of them should be equal. Fraud number for both of them should be equal. Fraud model law is applicable when the gravity force is only predominant force which controls the flow in relation to the force of inertia. Fraud model law is applied in the fall inertia. ఏం చెప్తున్నారంటే here Frost models law is based on the Frost number, which means for dynamic similarity between model and prototype. మన మోడల్ అనే ప్రోటోటైప్ మధ్య డైనమిక్ సిమిలారిటీ తీసుకురావడం కోసం డైనమిక్ సిమిలారిటీని మనం చేయడానికి కోసం మనం ఫ్రాడ్స్ మోడల్స్ లాలో దేన్ని బేస్ చేసుకొని మనం డైనమిక్ సిమిలారిటీ చేస్తూ ఉంటే ఫ్రాడ్స్ మోడల్లో ఫ్రాడ్స్ నెంబర్ బేస్ చేసుకొని మనం మోడల్కి ప్రోటోటైప్ మధ్య డైనమిక్ సిమిలారిటీ అనేది తీసుకొస్తాం. ఇక డైనమిక్ సిమిలారిటీ అంటే మోడల్లో ఏ అయితే స్పెసిఫికేషన్స్ ఉంటాయో అదే విధంగా ప్రోటోటైప్లో కూడా సేమ్ అవే స్పెసిఫికేషన్స్ అనేది ఉంటే ఆ రెండింటి మధ్య ఒకే స్పెసిఫికేషన్ మోడల్కి ప్రోటోటైప్ మధ్య సేమ్ స్పెసిఫికేషన్స్ అనేది ఉంటే మోడల్ ప్రోటోటైప్ మధ్య డైనమిక్ సిమిలారిటీ ఉంది అని చెప్తాం. సో ప్రోటోటైప్ అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రోటోటైప్ అంటారు. దాని నుంచి తీసుకున్న డూప్లికేట్ స్ట్రక్చర్ని అంటే సేమ్ స్పెసిఫికేషన్స్ని సైజ్ రెడ్యూస్ చేసి సైజ్ని తగ్గించి స్కేల్ రేషన్ తగ్గించి మోడల్గా తీసుకొని దాని మీద మనం అనాలిసిస్ చేస్తే దాన్ని మోడల్ అంటారు. సో డైనమిక్ సిమిలారిటీలు అంటే ప్రోటోటైప్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రోటోటైప్లో ఉన్న లెంగ్త్ బ్రెడ్త్ స్పెసిఫికేషన్స్ డైమెన్షన్స్ ప్రోటోటైప్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి ఫోర్సెస్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి అది మొత్తం సేమ్ అదే విధంగా సేమ్ డైమెన్షన్స్ మోడల్లో ఉండాలి. సేమ్ ఫోర్సెస్ అదే విధంగా మోడల్లో యాక్ట్ అవ్వాలి. సేమ్ ప్రోటోటైప్లో ఏ డైరెక్షన్లో ఫోర్సెస్ యాక్ట్ అయినాయో సేమ్ అదే డైరెక్షన్లో మోడల్లో కూడా ఫోర్సెస్ అనేది యాక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఈ రూల్స్ అన్నీ సాటిస్ఫై అయితే బోత్ మోడల్ అండ్ ప్రోటోటైప్లో రెండిట్లో ఈ మొత్తం రూల్స్ అనేది ఈక్వల్ అయితే ఇప్పుడు దాన్ని డైనమిక్ సిమిలారిటీ అంటారు. స్ప్రాట్ నెంబర్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఈక్వల్. మోడల్కి ప్రోటోటైప్ మధ్య ఫ్రాడ్ నెంబర్ అనేది ఈక్వల్గా ఉండాలి. రెండింటికి ఫ్రాడ్ నెంబర్ వాల్యూ మోడల్కి ఫ్రాడ్ నెంబర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఏదైతే వచ్చిందో ప్రోటోటైప్కి కూడా ఫ్రాడ్ నెంబర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ అదే రావాలి. రెండింటి ఫ్రాడ్ నెంబర్ వాల్యూ ఈక్వల్ అవ్వాలని చెప్తున్నాడు. సో ఫ్రాడ్ మోడల్ లా ఈజ్ అప్లికబుల్ when the gravity force is only predominant. Gravity force ని తీసుకొని which controls the flow in relation to the force of inertia. సో మనం ఇప్పుడు ఫ్రాడ్ లాలో మనం మోడల్కి డైనమిక్ సిమిలారిటీ బిట్వీన్ మోడల్ అండ్ ప్రోటోటైప్ చేయాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మోడల్లలో వెబ్బర్ మోడల్లా కానీ మ్యాక్ మోడల్లా కానీ వీలర్స్ మోడల్లా కానీ ఫ్రాడ్ మోడల్లా కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మోడల్కి ప్రోటోటైప్ మధ్య డైనమిక్ సిమిలారిటీ అని చేయాలి. డైనమిక్ సిమిలారిటీ అంటే ఏంటో చెప్పాను. సో ఒక్కొక్క మోడల్ లాలో
ఫ్రాడ్ మోడల్లో అయితే ఫ్రాడ్ నెంబర్ బేస్ చేసుకుని డైనమిక్ సిమిలారిటీ చేస్తాం. మ్యాక్ మోడల్లో మ్యాక్ నెంబర్ తీసుకొని డైనమిక్ సిమిలారిటీ చేస్తాం. అదేవిధంగా యూలర్స్ మోడల్లో యూలర్స్ నెంబర్ తీసుకొని మనం డైనమిక్ సిమిలారిటీ అనేది దాంట్లో చేస్తాం. అది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఆ నెంబర్స్ ఏంటంటే ఆ డెఫినేషన్స్ అవన్నీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఫ్రాడ్స్ నెంబర్ అంటే ఏంటి, మ్యాక్ నెంబర్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఫార్ములా చెప్పాను. నెక్స్ట్ విచ్ కంట్రోల్ ద ఇనర్షియా ఫోర్స్. దాని డెఫినేషన్ ఏంటంటే గ్రావిటీ ఫోర్స్ అనేది రేషియో ఆఫ్ ది గ్రావిటీ ఫోర్స్ టు ది ఇనర్షియా ఫోర్స్. అది ఫ్రాడ్స్ నెంబర్ యొక్క ఫార్ములా. ఫ్రాడ్ మోడల్ సో ఇక్కడ ఫ్రాడ్ మోడల్లో ఎక్కడెక్కడ అప్లై అవుతుంది, ఫ్రాడ్ మోడల్ అని మనం ఏ సందర్భాల్లో ఏ సిచ్యువేషన్స్లో ప్రాక్టికల్గా ఏ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాము, ఎక్కడ మనం ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఫ్రీ సర్ఫేస్ ఫ్లో సచ్ యాజ్ ఫ్లో ఓవర్. ఫస్ట్ పాయింట్ ఇది చూడండి. ఫ్రీ సర్ఫేస్ ఫ్లో సచ్ యాజ్ ఫ్లో ఓవర్ స్పిల్వేస్, వీడ్స్, స్లూయిసెస్, ఛానల్స్ ఎక్సెట్రా. ఫ్రీ సర్ఫేస్ వాటర్ యొక్క ఫ్రీ సర్ఫేస్ ఉంటుంది కదా, వాటర్ యొక్క పైన ఉన్న సర్ఫేస్ని ఫ్రీ సర్ఫేస్ అంటారు. ఆ సర్ఫేస్ అనేది ఫ్లో ఓవర్ వాటర్ ఫ్లో అనేది ఓవర్ స్పిల్వేస్లో గుండా, వీడ్స్లో గుండా, స్లూయిసెస్లో గుండా, ఛానల్స్లో గుండా వాటర్ అనేది ఫ్లో అయితే స్లూయిస్లో గుండా, స్పిల్వేస్లో గుండా కానీ, వీడ్స్లో గుండా కానీ, ఛానల్స్లో గుండా కానీ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు వాటర్ యొక్క ఫ్రీ సర్ఫేస్ మీద కానీ స్పిల్వేస్, వీడ్స్, స్లూయిస్, ఛానల్స్లో డిజైన్ చేసేటప్పుడు కానీ వీటిని డిజైన్ చేసేటప్పుడు అక్కడ వాటర్ ఫ్లో అయ్యే ఫ్రీ సర్ఫేస్ మీద కానీ ఫ్రాడ్ మోడల్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫ్లో ఆఫ్ జెట్ ఫ్రమ్ యాన్ ఆర్ఫేస్ ఆర్ నాజిల్. ఆర్ఫేస్ అంటే ఏంటి, నాజిల్ అంటే ఏంటి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఆర్ఫేస్ అంటే ఇలా ఉంటుంది, మధ్యలో లోపల ఇంకొక హోల్ అనేది ఉంటుంది. దీని నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. దీన్ని నాజిల్ అంటారు. ఇక్కడ ఏదైతే హోల్ ఉందో దీన్ని నాజిల్ అంటారు. వాటర్ యొక్క హోల్ నాజిల్ అంటారు. ఇక్కడ ఈ హోల్ నాజిల్ అంటారు. ఈ నాజిల్ గుండా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు జెట్, బయటకు వచ్చిన వాటర్ని దీన్ని జెట్ అంటారు. వాటర్ అనేది ఫోర్స్తో బయటకు వచ్చినప్పుడు కొంత డిస్టెన్స్లో కొంత డిస్టెన్స్ వరకు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. కొంత డిస్టెన్స్లో వాటర్ అనేది డ్రాప్ అవుతుంది. ఎర్త్ మీద కొంత డిస్టెన్స్లో వాటర్ డ్రాప్ అవుతుంది. సో ఫోర్స్తో వచ్చిన వాటర్ని జెట్ అంటారు. ఈ హోల్ని నాజిల్ అంటారు. దీన్ని ఆర్ఫేస్ అంటారు. ఈ ఆర్ఫేస్లో ఉన్న హోల్ నుంచి నాజిల్ నుంచి వాటర్ అనేది ఫోర్స్గా బయటకు వచ్చినప్పుడు అది ఫోర్స్గా బయట వస్తుంది. సో ఫోర్స్గా బయటకు వచ్చినప్పుడు వచ్చే వాటర్ మనం జెట్ అంటారు. సో దాన్ని ఇక్కడ చెప్పాడు. ఫ్లో ఆఫ్ జెట్ ఫ్రమ్ ఎన్ ఆర్ఫేస్ ఆర్ నాజిల్. ఆర్ఫేస్ గుండా కానీ నాజిల్ గుండా కానీ మనకి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని ఆ కండిషన్లో కూడా ఫ్రాడ్ మోడల్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వేర్ వేవ్స్ ఆర్ లైక్లీ టు బి ఫార్మ్డ్ ఆన్ సర్ఫేస్. మన సర్ఫేస్ మీద, వాటర్ సర్ఫేస్ మీద ఎక్కడైతే వేవ్స్ అనేది ఫామ్ అవుతాయో, వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఛానల్ ఎగ్జాంపుల్ ఛానల్ తీసుకున్నాం. ఈ ఛానల్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు
ఈ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ వేవ్స్ ఫామ్ అయితే, వేవ్స్ అంటే అలల్లాగా ఒక వైబ్రేషన్ లాగా, అంటే ఒక యూనిఫామ్గా వాటర్ ఫ్లో అవ్వకుండా జిగ్జాగ్గా ఒక అలజడిలాగా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు అలాంటి కండిషన్స్లో ఫ్రాడ్ మోడల్ అనేది మనం ఉపయోగిస్తారు. ఫ్రాడ్ మోడల్ ఉపయోగించి మనం ఆ కండిషన్ మనం రెడ్యూస్ చేస్తాం, అక్కడ ఉన్న కండిషన్ మనం తగ్గిస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, వేర్ ఫ్లూయిడ్స్ ఆఫ్ డిఫరెంట్ డెన్సిటీస్ ఫ్లో ఓవర్ వన్ అనదర్. Fluids of different densities flow over on one another. ఫ్లో ఒకే దాంట్లో డిఫరెంట్ లేదా ఒకదాని తర్వాత ఒకే ఛానల్లో ఒక ఛానల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెన్సిటీస్ ఉన్న ఫ్లూయిడ్స్ని మనం వాటర్ ఫ్లూయిడ్ ఫ్లో అనేది జరపాలన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జరపవచ్చు, లేదా ఒకేసారి అన్ని ఫ్లూయిడ్స్ మనం ఫ్లో అనేది జరపవచ్చు, వాటర్ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ చేయవచ్చు. సో డిఫరెంట్ డెన్సిటీ ఉన్న ఫ్లూయిడ్స్ని మనం ఫ్లో అనే ఒక ఛానల్లో రిలీజ్ చేసినప్పుడు అలాంటి కండిషన్స్లో డెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఫ్రాడ్ మోడల్లా ఉపయోగించి మనం వాటిని ఒకదాని తర్వాత ఒక ఫ్లూయిడ్ ఫ్లో అయిపోయిన తర్వాత ఇంకో ఫ్లూయిడ్ అనేది ఫ్లో చేస్తాం అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో ఫ్రాడ్ మోడల్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక మెర్క్యూరీకి 13.6 ఉంటుంది డెన్సిటీ వాల్యూ, వాటర్కి 1000 ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్లూయిడ్కి కిరోసిన్కి డెన్సిటీ ఇంకో రకంగా ఉంటుంది, పెట్రోల్కి ఇంకో రకంగా ఉంటుంది, డీజిల్కి ఇంకో రకంగా ఉంటుంది. మనం ఏ ఫ్లూయిడ్ అయితే తీసుకుంటామో డిఫరెంట్ ఫ్లూయిడ్స్ డెన్సిటీస్ ఉన్న ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు మనకి ఒకదాని తర్వాత ఒకటి ఫ్లూయిడ్ని మనం రిలీజ్ చేయడానికి మనం ఆ కండిషన్లో మనం ఫ్రాడ్ మోడల్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ డెరివేషన్. ఫ్రాడ్ మోడల్ డెరివేషన్ చూద్దాం. ఫ్రాడ్ మోడల్ లాగే డెరివేషన్. ఫ్రాడ్ మోడల్ లాగే డెరివేషన్. ఇక్కడ ఫ్రాడ్ మోడల్ అంటే మనం ఏం చెప్తున్నాం, మొత్తం మోడల్కి ప్రోటోటైప్కి మధ్య డైనమిక్ సిమిలారిటీ, మోడల్కి ప్రోటోటైప్కి మధ్య బేస్డ్ ఆన్ ఫ్రాడ్ నెంబర్ మోడల్కి ప్రోటోటైప్ మధ్య డైనమిక్ సిమిలారిటీ అనేది తేవాలంటున్నాం. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇన్ మోడల్లో ఫ్లో అవుతున్న ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు, దాన్ని V(m) గా డినోట్ చేస్తారు. L(m) అంటే లీనియర్ డైమెన్షన్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ది మోడల్ యొక్క లీనియర్ డైమెన్షన్ ఎంత అయితే ఉందో దాన్ని లెంగ్త్ ఆఫ్ ది లీనియర్ డైమెన్షన్, ఆ యొక్క లెంగ్త్ ఎంత ఉందో దాన్ని L(m) గా డినోట్ చేస్తారు. G(m) యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ద ప్లేస్ వేర్ మోడల్ ఈజ్ టెస్టెడ్. మోడల్ ఎక్కడైతే టెస్ట్ చేయబడుతుందో ఆ ప్లేస్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల గ్రావిటీ ఎంత ఉంది అక్కడ ఎంత అనేది దాన్ని G(m) గా మోడల్లో తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని స్మాల్ g అంటారు, గ్రావిటేషన్. నెక్స్ట్ సేమ్ వాల్యూస్ని మనం కరెస్పాండింగ్ టు ప్రోటోటైప్ తీసుకుంటే V(p), L(p), G(p) అంటే వెలాసిటీ, లెంగ్త్ అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే వెలాసిటీ, లెంగ్త్ అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫర్ ది ప్రోటోటైప్. ఇది ప్రోటోటైప్కి. దిస్ ఈస్ ఫర్ ప్రోటోటైప్. మనకి మోడల్ Vm, Lm, Gm అనేది మనకి మోడల్లో వెలాసిటీ, లెంగ్త్, గ్రావిటీ, Vp, LP అండ్ GP మూడు అనేది మనకి వెలాసిటీ ఇన్ ప్రోటోటైప్, లెంగ్త్ ఇన్ ప్రోటోటైప్, మనకి గ్రావిటీ ఇన్ ప్రోటోటైప్. మనం దేనికి తీసుకున్నాం, ప్రోటోటైప్ తీసుకున్నాం. ఇక్కడ ఇందాక మోడల్కి తీసుకున్నాం. ఈ మూడు కండిషన్స్ మన మోడల్లో తీసుకున్నాం. ఈ మూడు కండిషన్స్
ప్రోటోటైప్ తీసుకుంటున్నాం. విఎం, ఎల్ఎం, జిఎం అనేది మోడల్ యొక్క వెలాసిటీ, లెంగ్త్, గ్రావిటేషనల్ ఫోర్స్. విపి, ఎల్పి, జి_పి అనేది ప్రోటోటైప్ యొక్క వెలాసిటీ, లెంగ్త్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డైనమిక్ సిమిలారిటీ అనేది చేయాలి. మోడల్కి ప్రోటోటైప్ మధ్య డైనమిక్ సిమిలారిటీ అంటే అవడం కోసం బేస్డ్ ఆన్ ఫ్రాడ్స్ నెంబర్స్, ఫ్రాడ్ మోడల్లో కాబట్టి ఫ్రాడ్స్ నెంబర్ కాబట్టి ఎఫ్_సి ఫ్రాడ్ నెంబర్ ఇన్ మోడల్లో ఫ్రాడ్ నెంబర్, ఎఫ్_సి ఇన్ ప్రోటోటైప్ అన్నిటిని ఈక్వల్ చేసుకుంటాం. ఎఫ్_సి ఇన్ మోడల్లో ఫ్రాడ్ నెంబర్ రాసుకుంటే ఫ్రాడ్ నెంబర్ ఫార్ములా v(m)/√GM × LM, అది ఫార్ములా. సో మోడల్లో తీసుకున్నాం కాబట్టి వాటిని ఎమ్గా తీసుకున్నాం. ఇది ప్రోటోటైప్లో తీసుకున్నాం కాబట్టి ఇది ప్రోటోటైప్గా తీసుకున్నాం. v(GP/LP) మోడల్కి తీసుకున్నాం కాబట్టి ఎమ్గా డినోట్ చేస్తారు, ప్రోటోటైప్ తీసుకున్నాం కాబట్టి పీగా డినోట్ చేస్తారు. ఇది మన ఫ్రాడ్ నెంబర్ ఫార్ములా ఇది. సో ఇది ఈక్వల్ చేసుకున్నాము. డైనమిక్ సిమిలారిటీ చేయాలి. ఇంకా టెస్ట్ అనే మోడల్ పర్ఫార్మ్ అనే సేమ్ ప్లేస్ వేర్ ప్రోటోటైప్ ఇస్ టు బి ఆపరేట్ GM = GP. మన ప్రోటోటైప్ అనే మోడల్ అనేది రెండు ఒకే దగ్గర మనం టెస్ట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క గ్రావిటీ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో GM = GP అంటే ఒక ఏరియాలో గ్రావిటీ ఫోర్స్ ఒకే విధంగా ఉంటుంది. సో మన ప్రోటోటైప్ మోడల్ రెండు ఒకే ఏరియాలో పెట్టి టెస్ట్ చేస్తున్నారు కాబట్టి, అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి రెండింటి మీద. సో వాటి గ్రావిటీ అనేది మోడల్ యొక్క గ్రావిటీ, ప్రోటోటైప్ గ్రావిటీ ఒకటే విధంగా ఉంటుంది. సో ఆ ప్లేస్లో గ్రావిటీ అంతా ఒకే విధంగా సేమ్గా ఉంటుంది కాబట్టి మోడల్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటీ ఫోర్సు, ప్రోటోటైప్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటీ ఫోర్సు రెండు ఒకే విధంగా ఉంటాయి. సో మనం సపరేట్గా రాసుకోవక్కర్లేదు కాబట్టి GM యొక్క మోడల్ యొక్క గ్రావిటీ ఫోర్సు, ప్రోటోటైప్ యొక్క గ్రావిటీ ఫోర్సు ఈక్వల్ చేసుకుంటే GM = GP అయింది. సో GM = GP అయితే మనం GM GPని ఇక్కడ GM GPని క్యాన్సిల్ చేసుకుంటాం. రాయకుండా మిగతా టర్మ్స్ ఏముంది రాసుకుంటాం. మిగిలిన టర్మ్స్ ఏముంది, VM/LM, ఇక్కడ VM/LM మిగిలింది, ఇక్కడ VP/LP మిగిలింది. అవి సపరేట్ రాసుకుంటే VM/√L_M = VP/√M. ఈ కింద ఉన్న రూట్ అనేది కింద ఉన్న టర్మ్స్కి అప్లై అవుతుంది. సో ఇక్కడ LM ఉంది కాబట్టి ఇక్కడ √LM అయింది, ఇక్కడ LP ఉంది కాబట్టి √LP అండి, ఇక్కడ LM ఉంది కాబట్టి √LM అయింది. సో VM/VPగా సపరేట్, దీన్ని పైన ఉన్న VM VPని సపరేట్గా రాసుకుంటే VM/VP పైన ఉన్న న్యూమినేటర్లో ఉన్న VM VPని సపరేట్గా రాసుకుంటే VM/VP × 1/= అవతల ఇక్కడ ఏం మిగులుతుంది, 1 ఉంటుంది. 1/LM/LP అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉన్న LP అనేది కిందకి వస్తే కింద ఈక్వల్ టు వస్తే √LM ఇక్కడ LM ఉంది కాబట్టి దాని కిందకి వస్తుంది. అక్కడ డినామినేటర్ LP అవుతుంది. ఇక్కడ 1 అనేది మిగులుతుంది. సో VP/VM రాసుకుంటే రేషియో ఆఫ్ VP ప్రోటోటైప్ మోడల్గా రాసుకుంటే దీన్ని కూడా √LP/LMగా రాసుకుంటే ఈ రెండు ఈక్వల్ అనేది √LR², అంటే రేషియో స్కేల్ LP/LM. ఇక్కడ చూడండి, స్కేల్ రేషియో ఆఫ్ లెంగ్త్ LP/LM = LR అని, అంటే రేషియో కాబట్టి స్మాల్ r తో డినోట్ చేస్తారు. సో ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఈ రూట్ ఇక్కడ అప్లై LP/LM వాల్యూ అంటే LR, LP/LM వాల్యూ = LR, ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఈ LP/LMకి రూట్ ఉంది కాబట్టి ఆ రూట్ వాల్యూ దీనికి కూడా అప్లై అవుతుంది. సో LR = ఇక్కడ LR అంటే స్కేల్ రేషియో ఫర్ లెంగ్త్కి స్కేల్ రేషియో అనమాట. అంటే ప్రోటోటైప్ యొక్క లెంగ్త్ని, మోడల్ యొక్క లెంగ్త్ని రేషియో తీసుకొని, రేషియో ఎంతైతే తీసుకుంటామో ఆ రేషియో వాల్యూని మనం స్కేల్ రేషియో అంటారు. సో దాని లెంగ్త్ యొక్క స్కేల్ రేషియో L_R. VP/VM = V_r. VP/VM = V_r. దీన్ని స్కేల్ రేషియో ఫర్ వెలాసిటీ అంటారు. అంటే వెలాసిటీ ఆఫ్ ప్రోటోటైప్, వెలాసిటీ ఆఫ్ మోడల్ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే ఆ యొక్క వాల్యూ వెలాసిటీ స్కేల్ రేషియో ఆఫ్ వెలాసిటీ అవుతుంది. సో దీని వాల్యూ VP/VM = VR వాల్యూ దీని కూడా √LR అవుతుంది. VP/VM కూడా VP/VM వాల్యూ లెంగ్త్ రేషియో అవుతుంది. సో
ఇక్కడ ఏముంది? సో ఇక్కడ ఎల్పి బై ఎల్ఎం ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ఆర్ వచ్చింది. ఆ వాల్యూ ఈక్వల్ టు విపి బై విఎం కూడా ఏంది ఇక్కడ విపి బై విఎం కూడా వాల్యూ కూడా రూట్ ఆఫ్ ఎల్ఆర్ అయింది. సో అదే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే విపి బై విఎం అంటే రేషియో ఆఫ్ వెలాసిటీ స్కేల్ రేషియో కాబట్టి వెలాసిటీ స్కేల్ రేషియోని వి సఫిక్స్ ఆర్గా డినోట్ చేస్తున్నారు. సో దాని విపి బై ఈ వాల్యూ రూట్ ఆఫ్ ఎల్ఆర్ అనేది ఎల్ సఫిక్స్ ఆర్ అనేది విపి బై విఎం కూడా వాల్యూ ఈక్వల్ అయింది. సో స్కేల్ రేషియోస్ ఆఫ్ వేరియస్ ఫిజికల్ క్వాంటిటీస్ బేస్డ్ ఆన్ ఫ్రాడ్ మోడల్ లా. ఇది మనం ఇక్కడ మనం ఫైనల్గా ఏం చేసామంటే మోడల్ ఫ్రాడ్ నెంబర్ బేస్ చేసుకుని మోడల్ని ప్రోటోటైప్ని డైనమిక్ సిమిలారిటీ చేసాం. ఇక్కడ మోడల్లో వాల్యూ ఎంత వచ్చింది? మోడల్ యొక్క వాల్యూ కూడా రూట్ ఆఫ్ ఎల్ఆర్ వచ్చింది. ప్రోటోటైప్ వాల్యూ రూట్ ఆఫ్ ఎల్ఆర్ వచ్చింది. మోడల్ వాల్యూ ప్రోటోటైప్ వాల్యూ రెండు సేమ్ అయినాయి, రెండు ఒకే విధంగా వచ్చినాయి. రూట్ ఆఫ్ ఎల్ఆర్ వచ్చింది కాబట్టి ఇది డైనమిక్ సిమిలారిటీలో ఉన్నట్టు. మోడల్ ప్రోటోటైప్ అనేది డైనమిక్ సిమిలారిటీలో ఉన్నట్టు. నెక్స్ట్ వేరియస్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే టైము, యాక్సిలరేషను, డిశ్చార్జ్, వెలాసిటీ, వీటన్నిటిని కూడా ఫ్రాడ్ మోడల్లో మనం స్కేల్ రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్కేల్ రేషియో ఏంటంటే స్కేల్ రేషియో ఫర్ టైంకి స్కేల్ రేషియో కనుక్కోవాలి. టైంకి ఫార్ములా ఏంటంటే స్కేల్ రేషియో కనుక్కోవాలన్నా మనం ఏం చేయాలంటే ఫార్ములా బేస్ చేసుకుని చేస్తాం. టైంకి ఫార్ములా లెంగ్త్ బై వెలాసిటీ అంటే టైం కావాలంటే కెనాల్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ కెనాల్ యొక్క లెంగ్త్ ఎంత ఉంది, వాటర్ ఫ్లో ఎంత వెలాసిటీతో దీని లెంగ్త్ ఎంత ఉంది, కెనాల్ యొక్క లెంగ్త్ ఎంత ఉంది, వాటర్ అనేది ఎంత వెలాసిటీతో ఫ్లో అవుతుంది, ఈ రెండింటి మధ్య రేషియో తీసుకుంది. ఈ రెండింటి మధ్య రేషియో వాల్యూనే మనకి టైం అవుతుంది. సో టైం ఈక్వల్ టు వెలాసిటీ బై లెంగ్త్ బై వెలాసిటీ. సో ద రేషియో ఆఫ్ టైం ఫర్ ప్రోటోటైప్కి తీసుకోవాలి. ద రేషియో ఆఫ్ టైం ఫర్ ప్రోటోటైప్ అండ్ మోడల్. ప్రోటోటైప్కి మోడల్కి మధ్య టైం యొక్క రేషియో తీసుకుంటే టీఆర్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ టైం ఈక్వల్ టు టైం ఫర్ ప్రోటోటైప్, టైం ఫర్ మోడల్, టీపీ బై టీఎం. సో టీపీ ఈక్వల్ టు టీపీ అంటే ఇక్కడ ఏం చెప్పామంటే ఫార్ములా టీ అంటే ఎల్ బై ఎం ఫర్ ప్రోటోటైప్, ఎల్ బై ఎం ఫర్ మోడల్. సో ఎల్ బై వి ఫర్ ప్రోటోటైప్, ఎల్ బై వి ఫర్ మోడల్. ఇక్కడ ఎల్పి బై వి, ఇక్కడ ఈ పీని ఈ వాల్యూని సపరేట్గా రాసుకుంటే ఎల్పి బై విపి ఈక్వల్ టు ఎల్ఎం, డినామినేటర్లో ఎం వాల్యూ సపరేట్గా రాసుకుంటే ఎల్ఎం బై విఎం. సో ఎల్పి బై ఎల్ఎం సపరేట్ రాసుకున్నాం. దీని నుంచి ఎల్పి బై ఎల్ఎం సపరేట్ రాసుకున్నాం. విఎం బై విపి అప్పుడు ఇంటూ విఎం బై విపి అవుతుంది. మిగతాది విఎం బై విపి అవుతుంది. విఎం అనేది పై డినామినేటర్కి వస్తుంది కాబట్టి విఎం బై విపి అవుతుంది. సో ఈ మొత్తం వాల్యూ అనేది ఎల్ఆర్. ఎల్పి బై ఎల్ఎం అంటే ఎల్ఆర్, విపి బై విఎం అంటే ఈక్వల్ టు రూట్ ఇందాక వచ్చిన వాల్యూ విపి బై విఎం ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ఆర్. సో 1 బై ఎల్పి బై ఎల్ఎం ఇంటూ 1 బై రూట్ ఆఫ్ ఎల్ఆర్ అవుతుంది. సో మొత్తం వాల్యూ రూట్ ఆఫ్ ఎల్ఆర్ అవుతుంది. మొత్తం ఫైనల్ వాల్యూ రూట్ ఆఫ్ ఎల్ఆర్ అవుతుంది. సో టైం రేషియో వాల్యూ కూడా ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ఆర్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్ రేషియో ఫర్ యాక్సిలరేషన్ వాల్యూ కావాలంటే యాక్సిలరేషన్ ఫార్ములా రాసుకోవాలి. యాక్సిలరేషన్ ఇంటూ వెలాసిటీ బై టైం. ఒక ఛానల్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఛానల్ యొక్క వెలాసిటీ వాల్యూ, వాటర్ ఫ్లో వెలాసిటీ వాల్యూ అది ఎంత టైంతో ఫ్లో అవుతుంది పర్ సెకండ్, ఎంత టైంతో ఫ్లో అవుతుంది అనేది ఆ టైం వాల్యూ తీసుకుంటే ఆ రెండింటి ఈ వెలాసిటీకి టైం వాల్యూకి మధ్య రేషియో తీసుకుంటే ఆ రేషియో వాల్యూనే స్కేల్ రేషియో ఫర్ యాక్సిలరేషన్ అంటారు. దాన్ని యాక్సిలరేషన్ అంటారు. సో ఏఆర్ ఈక్వల్ టు ఏఆర్, ఏ సఫిక్స్ ఆర్ అంటే రేషియో ఆఫ్ యాక్సిలరేషన్. ఫార్ములా యాక్సిలరేషన్ ఫర్ మోడల్ రెండింటి రేషియో తీసుకుంటే ఏ వాల్యూ ఈక్వల్ టు ఏ బై ఫార్ములా ఏముంది ఇక్కడ వి బై టీ, యాక్సిలరేషన్ ఈక్వల్ టు వి బై టీ. ఈ పి అనేది సపరేట్ చేసుకుంటే వి బై టీ, వి సఫిక్స్ పి బై టీ సఫిక్స్ పి ఇంటూ ఈ టీ ఈ సఫిక్స్ ఎమ్ ఇంటూ టీ సఫిక్స్ ఎమ్ అవుతుంది. ఈ టీ సఫిక్స్ ఎమ్ అనేది న్యూమినేటర్లోకి వస్తుంది. టీ సఫిక్స్ ఎన్ బై వి సఫిక్స్ ఎమ్. సో విపి బై విఎం అనేది విపి బై విఎం సపరేట్గా రాసుకున్నారు. ఈ విపి విఎంని సపరేట్గా రాసుకున్నారు. ఈ టీఎం
ఈ టీపీ టీఎంని సపరేట్గా రాసుకున్నారు. సో విపి బై విఎం ఇంటూ టీఎం బై టీపీ రాసుకుంటే విపి బై విఎం అంటే ఇక్కడ విపి బై విఎం అంటే రూట్ ఆఫ్ ఎల్ఆర్ వాల్యూ ఇందాక వచ్చింది. టీపీ బై టీఎం అంటే కూడా రూట్ ఆఫ్ ఎల్ఆర్ వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఆఫ్ ఎల్ఆర్ ఇంటూ 1 బై రూట్ ఆఫ్ ఎల్ఆర్. రూట్ ఆర్ ఇక్కడ రూట్ ఆర్ డినామినేటర్లో రూట్ ఆర్, డినామినేటర్లో రూట్ ఎల్ సఫిక్స్ ఆర్, ఇక్కడ రూట్ ఎల్ సఫిక్స్ ఆర్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ టర్మ్ 1 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే స్కేల్ రేషియో ఫర్ యాక్సిలరేషన్ వాల్యూ 1. ద స్కేల్ రేషియో యాక్సిలరేషన్ వాల్యూ స్కేల్ రేషియో ఫర్ యాక్సిలరేషన్ ఈ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్ రేషియో ఫర్ డిశ్చార్జ్ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కెనాల్లో ఎంతైతే వాటర్ ఫ్లో అవుతుందో, వాటర్ కెనాల్ తీసుకున్నాం, ఎంతైతే వాటర్ ఫ్లో అవుతుందో ఆ వాటర్ ఫ్లోని డిశ్చార్జ్ అంటారని ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. దాని స్కేల్ రేషియో తీసుకోవాలి. దాన్ని డిశ్చార్జ్ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని తీసుకుంటారు. డిశ్చార్జ్ యొక్క ఫార్ములా ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఈ ఛానల్ యొక్క ఏరియా వాల్యూ వాటర్ ఫ్లో అవుతున్న వెలాసిటీ వాల్యూ ఈ రెండింటి మధ్య మల్టిప్లికేషన్ చేస్తే ఆ వాల్యూనే ఎంత మొత్తం ఓవరాల్ ఎంత వాటర్ ఫ్లో జరుగుతుంది అనేది డిశ్చార్జ్ ఎంత అనేది తెలుస్తుంది. సో డిశ్చార్జ్ ఏ అంటే ఎల్ ఇంటూ ఎల్, లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఈక్వల్ టు 2 డైమెన్షన్లు ఉన్నాయి కాబట్టి ఎల్ స్క్వేర్గా తీసుకున్నారు. వి ఇంటూ ఎల్ బై టీ ఫార్ములా లెంగ్త్ బై టైం ఫార్ములా. సో ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్ బై టీ వచ్చింది. సో క్యూఆర్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది, మనకి ఏం కావాలి, స్క్వేర్ రేషియో ఆఫ్ డిశ్చార్జ్ క్యూ సఫిక్స్ ఆర్ కావాలి. రేషియో కావాలంటే ప్రోటోటైప్లో యొక్క డిశ్చార్జ్ వాల్యూ మోడల్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ రేషియో తీసుకోవాలి. సో ప్రోటోటైప్లో డిశ్చార్జ్ వాల్యూ క్యూ సఫిక్స్ పి, మోడల్ యొక్క డిశ్చార్జ్ క్యూ సఫిక్స్ ఎం, ప్రోటోటైప్లో డిశ్చార్జ్ క్యూ సఫిక్స్ పి. క్యూ వాల్యూ ఎంత వచ్చింది, ఎల్ క్యూబ్ బై టీ ఫర్ ప్రోటోటైప్, ఎల్ క్యూబ్ బై టీ ఫర్ మోడల్. సో ఇక్కడ ఎల్పి బై ఎల్ఎం, సపరేట్గా ప్రోటోటైప్కి మోడల్కి కలిపి సపరేట్గా రాసుకుంటే ఎల్పి బై ఎల్ఎం హోల్ క్యూబ్ అనేది మొత్తానికి క్యూబ్ తీసుకుంటే ఇంటూ టీఎం బై టీపీ. ఈ న్యూమినేటర్లో ఉన్న టీఎం పైకి వస్తే టీఎం బై టీపీ అవుతుంది. సో ఎల్పి బై ఎల్ఎం అంటే ఎల్ఆర్ హోల్ క్యూబ్, టీఎం బై టీపీ అంటే 1 బై రూట్ ఆఫ్ ఎల్ఆర్. సో ఇక్కడ 1 బై రూట్ ఆఫ్ ఎల్ఆర్ అంటే ఎల్ పవర్ ఎల్ఆర్ బై 1 బై రూట్ ఆఫ్ ఎల్ఆర్ అంటే రూట్ అనేది రూట్ వాల్యూ 1/2 అవుతుంది. 1/2 అంటే 1/2 మైనస్ 1 అవుతుంది. పైన 1 ఉంది కాబట్టి ఇక్కడ రూట్ ఆఫ్ ఎల్ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎల్ఆర్ ఉంది కదా డినామినేటర్లో, రూట్ ఆఫ్ ఎల్ఆర్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. 1/2 పైన 1 ఉంది, పైన 1 వాల్యూ ఉంది 1 మైనస్. సో ఇక్కడ రూట్ అనేది 1/2గా మారితే ఎల్ఆర్ ఈక్వల్ టు, సో ఎల్ఆర్ ఎల్ సఫిక్స్ ఆర్ న్యూమినేటర్ 1/2 అవుతుంది. 1/2 అంటే ఎల్ సఫిక్స్ ఆర్ 1/2 అంటే 0.5, 1 మైనస్ 0.5 అంటే ఎల్ పవర్ 0.5 వస్తుంది. ఎల్ పవర్ 0.5
ఎల్ సఫిక్స్ ఆర్ పవర్ 0.5 వస్తుంది. సో ఇక్కడ 3 మైనస్, సో ఇక్కడ ఒక ఎల్ఆర్ మిగులుతుంది. ఎల్ఆర్, సో ఎల్ఆర్ ఇంటూ ఎల్ఆర్ అంటే 2 ఎల్ఆర్ అవుతుంది. 2 ఎల్ఆర్ ఇక్కడ 3 ఉంది. 3 మైనస్ 0.5 తీస్తే 2.5. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 0.5 వచ్చింది. ఎల్ సఫిక్స్ ఆర్ 0.5 వచ్చింది. సో 3 మైనస్ 0.5 తీస్తే 3లో నుంచి 0.5 తీస్తే 2.5 వచ్చింది. సో ఇక్కడ ఎల్ సఫిక్స్ ఆర్ ఉంది. ఎల్ సఫిక్స్ ఆర్ పవర్ 2.5. ఇది డిశ్చార్జ్ స్కేల్ రేషియో ఎంత అంటే ఎల్ సఫిక్స్ ఆర్ 2.5, ఎల్ సఫిక్స్ ఆర్ పవర్ 2.5 వచ్చింది. డిశ్చార్జ్ వాల్యూ ఎంత వచ్చింది? L3/T వచ్చింది. నెక్స్ట్ స్కేల్ రేషియో ఫర్ ఫోర్స్. ఫోర్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఫార్ములా. స్కేల్ రేషియో ఫర్ ఫోర్స్కి ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ అంటే ρL³ ఇంటూ V/T. యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ బై టైం. సో ρL² ఇంటూ L/T ఇంటూ L/2 ఇంటూ V. సో ρL² ఇంటూ V². ఫోర్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే ρL² ఇంటూ V² వచ్చింది. రేషియో ఫర్ ఫోర్స్. సో ఫోర్స్ రేషియో అనుకోవాలి ఇక్కడ. సో ఎఫ్ సబ్కి స్మాల్ ఆర్. ఈ ఫార్ములా ఫోర్స్ ఇన్ ప్రోటోటైప్, ఫోర్స్ ఇన్ మోడల్ రెండు తీసుకుంటే ఫోర్స్ ఇన్ మోడల్ టైప్ ఎఫ్ ఫోర్స్ వాల్యూ వచ్చింది. ప్రోటోటైప్ కాబట్టి బి వాల్యూ రాసుకుంటే ρP ఇంటూ L²P ఇంటూ V²P బై ρM ఇంటూ VML², VM L²M. సో ρP బై ρM సపరేట్గా రాసుకుంటే LP బై LM ఈ స్క్వేర్ అనేది L² బై LP² LM² మొత్తం హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంటూ VP² VM². ఇక్కడ VP² VM² LP² బై LM² మొత్తం హోల్ స్క్వేర్ అవుతుంది. VP బై VM హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మొత్తం రేషియో ఆఫ్ ఫోర్స్ FR. సో ఫ్లూయిడ్ యూజ్డ్ ఇన్ మోడల్ అండ్ ప్రోటోటైప్ సేమ్. మోడల్లో ప్రోటోటైప్లో ఇది మోడల్, ఇది ప్రోటోటైప్. ఈ రెండిట్లో ఒకటే సేమ్ ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తున్నారు. రెండిట్లో దీంట్లో వాటర్ యూజ్ చేస్తే దీంట్లో కూడా వాటర్ యూజ్ చేస్తారు, లేదా దీంట్లో మెర్క్యూరీ యూజ్ చేస్తే దీంట్లో కూడా మెర్క్యూరీ. ఏదైనా కానీ రెండిట్లో ఒకటే ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని డెన్సిటీ అనేది రెండింటికి ఈక్వల్ అవుతుంది. సో ప్రోటోటైప్లో వాటర్ ఫ్లో యొక్క డెన్సిటీ, మోడల్లో యొక్క వాటర్ ఫ్లో యొక్క డెన్సిటీ ఒకటే అవుతుంది కాబట్టి దాని డెన్సిటీ రేషియో కూడా ఒకటే అవుతుంది. ρP బై ρM ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ దాన్ని బట్టి రాసుకుంటే ఫోర్స్ రేషియో FR ఈక్వల్ టు LP బై LM హోల్² ఇంటూ VP బై VM హోల్² ఈక్వల్ టు LP బై LM అంటే లెంగ్త్ రేషియో కాబట్టి LR హోల్² ఇంటూ VP బై VM వెలాసిటీ రేషియో కాబట్టి దాని వాల్యూ √L హోల్². ఆల్రెడీ ఇంతకుముందు డెరివేషన్లో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ వాల్యూస్. సపరేట్గా రాసుకుంటే ఇక్కడ ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అవుతే L⁻R మిగులుతుంది. సో ఇక్కడ L⁻R² ఇంటూ LR మొత్తం చేస్తే L⁻R హోల్ క్యూబ్ అవుతుంది. సో ఫోర్స్ రేషియో F⁻R వాల్యూ ఎంత వచ్చింది? ఫోర్స్ రేషియో వాల్యూ L⁻R హోల్ క్యూబ్ వచ్చింది. L⁻R హోల్ క్యూబ్ అనేది వచ్చింది. నెక్స్ట్ స్కేల్ రేషియో ఫర్ ప్రెజర్ ఇంటెన్సిటీ యొక్క స్కేల్ రేషియో P ఈక్వల్ టు ఫార్ములా రాసుకుంటే ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ వాల్యూ ρ ఇంటూ L² ఇంటూ V². ఏరియా అంటే L². ఇక్కడ న్యూమరేటర్లో L² క్యాన్సిల్ అవుతుంది. ρ ఇంటూ V² మిగులుతుంది. సో ప్రెజర్ రేషియో అంటే P⁻R గా రాసుకుంటే ప్రోటోటైప్ P⁻M. ప్రోటోటైప్కి మోడల్కి మధ్య రేషియో తీసుకుంటే ρP ఇంటూ VP హోల్² బై ρM ఇంటూ VM హోల్². ఫార్ములా రాసుకుంటే ఇక్కడ ρP ఈక్వల్ టు ρM. సేమ్ ఫ్లూయిడ్ కాబట్టి ρP ఈక్వల్ టు ρM. సో ఈ వాల్యూ 1 అవుతుంది. సో ప్రెజర్ స్కేల్ రేషియో PR ఈక్వల్ టు
VP square by VM square. Prototype in velocity whole square by prototype in model whole square. మిగిలిన టర్మ్ ఇదే. రో పీ బై రో ఎం వాల్యూ, ఈ రో పీ బై రో ఎం వాల్యూ రెండు ఒకటే సేమ్ కాబట్టి రో పీ బై రో ఎం వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. సో మిగిలిన టర్మ్ ఇదే కాబట్టి విపి హోల్ స్క్వేర్ బై విఎం హోల్ స్క్వేర్ రాసుకుంటే ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇండివిజువల్గా స్క్వేర్ అనే మొత్తం హోల్ స్క్వేర్ రాసుకుంటే విపి బై విఎం హోల్ స్క్వేర్. విపి బై విఎం అంటే ఎల్ సఫిక్స్ ఆర్, విపి బై విఎం హోల్ స్క్వేర్ అంటే ఎల్ సఫిక్స్ ఆర్ అవుతుంది, ఎల్ సఫిక్స్ ఆర్ అవుతుంది. సో ప్రెజర్ స్కేల్ రేషియో ఫర్ ప్రెజర్ ఇంటెన్సిటీ వాల్యూ ఎంత అవుతుందంటే ఎల్ సఫిక్స్ ఆర్ అవుతుంది. సో స్కేల్ రేషియో ఫర్ వర్క్ ఎనర్జీ టార్క్కి మొమెంటం మూడింటికి స్కేల్ రేషియో ఫర్ మూడింటికి కనుక్కోవాలి. సో టార్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, టార్క్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్ అంటే ఎఫ్, డిస్టెన్స్ అంటే ఎల్, ఎఫ్ ఇంటూ ఎల్. టార్క్ రేషియో కావాలి, టార్క్ రేషియో అంటే టీ సఫిక్స్ ఆర్కి డినైన్ చేస్తారు. టీ సఫిక్స్ బి బై టీఎం. ప్రోటోటైప్లో టార్క్, మొమెంటంలో టార్క్ రెండు రేషియో రాసుకుంటే టార్క్ రేషియో అవుతుంది. ఎఫ్ ఇంటూ టార్క్ అంటే ఎఫ్ ఇంటూ ఎల్ ఫర్ ప్రోటోటైప్ పి, ఎఫ్ ఇంటూ ఎల్ ఫర్ మోడల్ ఎం. సో ఎఫ్ఆర్ ఇంటూ ఎల్ఆర్ గా రాసుకుంటే దాన్ని ఎఫ్ఆర్ ఇంటూ ఎల్ఆర్ రేషియో ఆఫ్ ఫోర్స్ ఇంటూ రేషియో ఆఫ్ లెంగ్త్ రాసుకుంటే రేషియో ఆఫ్ ఫోర్స్ ఎల్ఆర్ హోల్ క్యూబ్ ఇంటూ ఎల్ఆర్ మొత్తం ఎల్ఆర్ పవర్ 4 అవుతుంది. సో టార్క్ రేషియో వాల్యూ ఎంత అంటే టార్క్ రేషియో వాల్యూ ఎల్ఆర్ పవర్ 4 అవుతుంది. నెక్స్ట్ స్కేల్ రేషియో ఫర్ పవర్ యొక్క స్కేల్ రేషియో కావాలి. పవర్ ఫార్ములా అంటే వర్క్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో అంటే ఒక యూనిట్ టైంలో ఎంత వర్క్ జరిగింది, లేదా ఒక 1 అవర్లో ఎంత వర్క్ జరిగింది, లేదా 1 సెకండ్లో ఎంత వర్క్ జరిగింది అనే దాన్ని పవర్గా తీసుకుంటారు. అంటే ఇక పవర్ అంటే ఒక 1 అవర్లో ఎంత పవర్ అనేది డెవలప్ అయింది, ఎంత పవర్ ప్రొడ్యూస్ అయింది అనేది తీసుకుంటారు. సో ఎఫ్ ఇంటూ ఎల్, పవర్ అంటే ఫార్ములా, ప్రెజర్ అంటే ఎఫ్ ఇంటూ ఎల్ బై టైం. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ ఎల్ బై టైం. ఇక్కడ వర్క్ అంటే ఎఫ్ ఇంటూ ఎల్, వర్క్ని ఎఫ్ ఇంటూ ఎల్గా రాసుకున్నారు బై టైం, యూనిట్ టైం అండ్ టైం. సో పవర్ రేషియో కావాలి పీ పవర్ ఆర్. సో పీపీ బై పిఎం. పీపీ అంటే ఇక్కడ ఎఫ్పి ఇంటూ ఎల్పి బై టీపీ బై, సో పీ వాల్యూ ఇక్కడ వచ్చింది ఎఫ్ ఇంటూ ఎల్ బై టీ. సో ఇక్కడ పీపీ ప్లస్లో పీగా ఎఫ్పి ఇంటూ ఎల్పి బై టీపీగా రాస్తున్నారు. అంటే ప్రోటోటైప్ వాల్యూ ఇదేమో డినామినేటర్లో ఏమో మోడల్ వాల్యూ ఎఫ్ఎం ఇంటూ ఎల్ఎం బై టీఎం. సో ఎఫ్బి బై వీటిని సపరేట్గా రాసుకున్నారు. ఎఫ్బి బై ఎఫ్ఎం, ఎల్పి బై ఎల్ఎం దాన్ని సపరేట్గా రాసుకుంటే ఇక్కడ ఏం మిగిలిందంటే ఇక్కడ 1 మిగులుతుంది. సో 1 ఎఫ్పి బై ఎఫ్ఎం ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ఎం ఇంటూ 1 బై టీపీ బై టీఎం. ఇక్కడ డినామినేటర్లో ఉన్న టీపీ అని టీఎం ఈక్వల్కి వస్తే 1 బై ఫ్రాక్షన్ అవుతుంది, 1 బై టీపీ బై టీఎం. సో ఎఫ్పి బై ఎఫ్ఎం అంటే ఎఫ్ బార్, సో దీని వాల్యూ ఎఫ్ బార్ రాస్తున్నారు. ఎల్పి బై ఎల్ఎం అంటే ఎల్ఆర్, దీని వాల్యూ రేషియో ఆఫ్ లెంగ్త్. టీపీ బై టీఎం అంటే రేషియో ఆఫ్ టార్క్ టీఆర్కి తీసుకున్నారు. ఇక్కడ 1 బై టీఆర్. సో రాసుకుంటే అట్లా ఎల్ఆర్ క్యూబ్ ఇంటూ ఎల్ఆర్ ఇంటూ 1 బై రూట్ ఆఫ్ ఎల్ఆర్. ఎఫ్ఆర్ వాల్యూ అంటే ఇక్కడ ఎల్ఆర్ హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఎల్ఆర్ అంటే ఇక్కడ టీఆర్ అంటే ఇక్కడ రూట్ ఆఫ్ టీఆర్ వాల్యూ, టార్క్ వాల్యూ టీఆర్ వాల్యూ రూట్ ఆఫ్ ఎల్ఆర్. ఈ ఎఫ్ఆర్ ఎల్ఆర్ టీఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. లెంగ్త్ రేషియో అంటే లెంగ్త్ రేషియోనే వస్తుంది కాబట్టి మొత్తం వాల్యూ అంటే ఎల్ పవర్ 3.5 అవుతుంది. సో పవర్ రేషియో వాల్యూ పిఆర్ ఈక్వల్ టు ఎల్ పవర్ 3.5 అవుతుంది. దీస్ ఆర్ ద ఫ్రాడ్ మోడల్స్ లా బేస్ చేసుకొని మనం డైనమిక్ సిమిలారిటీ కోసం మోడల్లో ప్రోటోటైప్కి మొత్తం ఉన్న వాల్యూస్ని ఈక్వల్ చేసుకున్నాము. అలాగే టైంకి, డిశ్చార్జ్కి, ఫోర్స్కి, ప్రెజర్ ఇంటెన్సిటీకి, పవర్కి, టార్క్కి వీటికి మనం స్కేల్ రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ది ప్రాడక్ట్ నెంబర్ ఇన్ ద ఫ్రాడ్ మోడల్ లా. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది ప్రాడక్ట్ నెంబర్ we are find out the problem. This is the problems.
In the model, this is the problem. In the model test, spillway is the discharge of and velocity. స్పిల్వే ఒక మోడల్ తీసుకున్నారు. ఒక ఒరిజినల్ స్పిల్వే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ స్పిల్వే ప్రోటోటైప్ అని ఒరిజినల్ స్ట్రక్చర్ మన ప్రోటోటైప్ అంటారు. ఆ స్పిల్వే యొక్క ప్రోటోటైప్ మోడల్ తీసుకున్నారు. అప్పుడు మోడల్లో ఉన్న డిశ్చార్జ్ వెలాసిటీ అనేది డిశ్చార్జ్ ఫ్లో అవుతుంది, వాటర్ ఫ్లో అవుతుంది. ఆ వాటర్ యొక్క వెలాసిటీ ఫ్లో ఓవర్ ఏ మోడల్. వాటర్ అనేది వాటర్ వాల్యూ డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చాడు. డిశ్చార్జ్ వాల్యూ 2 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. వెలాసిటీ వాల్యూ 1.5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద వెలాసిటీ అండ్ డిశ్చార్జ్ ఓవర్ ద ప్రోటోటైప్. అంటే ఒరిజినల్ స్ట్రక్చర్లో యొక్క వాటర్ యొక్క వెలాసిటీ ఎంత ఉంది, డిశ్చార్జ్ ఎంత ఉంది కనుక్కోమన్నాడు. ఉచ్చీజ్ కండిషన్ ఇచ్చాడు. మనం కనుక్కోవడానికి కండిషన్ ఇచ్చాడు. 36 times ఆఫ్ ది మోడల్ సైజ్. మోడల్ యొక్క సైజ్ ఎంత ఉందో ప్రోటోటైప్ యొక్క సైజు దానికి 36 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నాడు. సో దాన్ని బట్టి మనకి కనుక్కోవాలి. మోడల్లో వాటర్ యొక్క డిశ్చార్జ్, వాటర్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు, ఎంత వాటర్ ఫ్లో అవుతుంది దాని డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చాడు దానికి. సో ఇక్కడ మనకి ప్రోటోటైప్లో వాటర్ ఫ్లో యొక్క వెలాసిటీ వాల్యూ, డిశ్చార్జ్ వాల్యూ కనుక్కోమన్నాడు. దానికి కండిషన్ ఏమి ఇచ్చాడంటే మోడల్ యొక్క సైజు, మోడల్ ఎంత ఉందో దానికి 36 రెట్లలో ప్రోటోటైప్ ఉంటుంది అన్నాడు. ఆ కండిషన్ బేస్ చేసుకొని ఎంత డిశ్చార్జ్ వస్తుందో కనుక్కోవాలి. సో డిశ్చార్జ్ ఓవర్ మోడల్లో ఇచ్చాడు 2 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ రాసుకున్నాం. వెలాసిటీ ఓవర్ మోడల్లో వెలాసిటీ విఎం 1.5 మీటర్ పర్ సెకండ్ రాసుకున్నాం. లీనియర్ స్కేల్ రేషియో ఇచ్చాడు. లీనియర్ స్కేల్ రేషియో 36 ఇచ్చాడు. ఇక్కడ లీనియర్ స్కేల్ రేషియో అంటే రెండింటి మధ్య ఎంత తేడా ఉంది, ఎన్ని రెట్లు ప్రోటోటైప్ కన్నా మోడల్ కన్నా ప్రోటోటైప్ ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది, దాన్ని లీనియర్ స్కేల్ రేషియో అంటారు. దాన్ని 36 ఇచ్చాడు. దీన్ని లీనియర్ స్కేల్ రేషియో అంటారు. లీనియర్ స్కేల్ రేషియో ఎల్ఆర్ ఇచ్చాడు. లీనియర్ స్కేల్ రేషియో ఎల్ఆర్ ఇచ్చాడు. సో ఫర్ డైనమిక్ సిమిలారిటీ మనం ఇప్పుడు ఫ్రాడ్ మోడల్లా యూజ్ చేసుకొని మనం డైనమిక్ సిమిలారిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో VP/VM = √LR. ఇది ఫార్ములా. ఫ్రాడ్ మోడల్ బేస్ చేసుకొని డైనమిక్ సిమిలారిటీ చేయడానికి ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి వెలాసిటీ ఆఫ్ ప్రోటోటైప్ బై వెలాసిటీ ఆఫ్ మోడల్, దాని స్కేల్ రేషియో √LR ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. మనకు కావాల్సింది వెలాసిటీ అని ప్రోటోటైప్ VP వాల్యూ కావాలి. సో దీని వాల్యూ ఎంత ఇచ్చాడు, LR వాల్యూ ఇక్కడ 36 ఇచ్చాడు. √36 = 6. సో LR VP/VM వాల్యూ = 6 వచ్చింది. మనకి VP వెలాసిటీ ఓవర్ ప్రోటోటైప్ VP కావాలి. సో VP డినామినేటర్లో ఉన్న VM వాల్యూ ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో VM × 6. ఇక్కడ VM వాల్యూ ఇచ్చాడు. వెలాసిటీ మోడల్ VM వాల్యూ అంటే ఇచ్చాడు 1.5 ఇచ్చాడు. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1.5 × 6 9 మీటర్. ఫైనల్ ఆన్సర్ 9 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అంటే వెలాసిటీ ఇన్ ప్రోటోటైప్ VP వాల్యూ వచ్చింది. వెలాసిటీని ప్రోటోటైప్ VP వాల్యూ 9 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. మనం డిశ్చార్జ్ కనుక్కోవాలి. డిశ్చార్జ్ కనుక్కోవడానికి దాని ఫార్ములా తీసుకుంటే ఫ్రాడ్ నెంబర్ బేస్ చేసుకుని దాని రేషియో తీసుకుంటే డిశ్చార్జ్ రేషియో QP/QM = LR. దాని ఫార్ములా మనం కనుక్కున్నాం. L/R లీనియర్ లెంగ్త్ 2.5 వచ్చింది. సో LR వాల్యూస్ L/R వాల్యూ 36 ఇచ్చాడు. లీనియర్ స్కేల్ రేషియో వాల్యూ 36 అనే ఇచ్చాడు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 36 ² 2.5. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ డిశ్చార్జ్ ఇన్ ప్రోటోటైప్ కావాలి. QP ఇక్కడ డినామినేటర్లో ఉన్న QM అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో QM × 36 ² 2.5. QM డిశ్చార్జ్ ఇన్ మోడల్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్లో డిశ్చార్జ్ ఇన్ మోడల్లో ఉన్న డిశ్చార్జ్ వాల్యూ 2 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో QM ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 36 ² 2.5 వాల్యూ ఎంత వచ్చిందంటే 1,555 2 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. 15,552 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది. అంటే ప్రోటోటైప్లో యొక్క మొత్తం డిశ్చార్జ్ ఎంత వస్తుందంటే పర్ సెకండ్ 15,552 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనేది జరుగుతుంది.
మనకు కనుక్కోమంది ఏంటంటే ప్రోటోటైప్లో యొక్క డిశ్చార్జ్ వాల్యూ కనుక్కున్నాడు, ప్రోటోటైప్లో యొక్క వెలాసిటీ వాల్యూ కనుక్కోమన్నాడు. రెండింటి వాల్యూ కనుక్కున్నాము. క్యూ వాల్యూస్ దాని ఫ్రాస్ట్ నెంబర్ బేస్ చేసుకొని మనం వెలాసిటీ మోడల్కి ప్రోటోటైప్ మధ్య వెలాసిటీ రేషియో, డిశ్చార్జ్కి ప్రోటోటైప్ మోడల్ మధ్య డిశ్చార్జ్ రేషియో తీసుకొని దాని నుంచి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇది ప్రాబ్లం బేస్డ్ అని ఫ్రాడ్ మోడల్. నెక్స్ట్ ప్రాబ్లం. In the geometric or similar model of spillway, the discharge per meter length is 1/6 meter cube per second. If the scale of the model is 1/36, find the discharge per meter length of the prototype. Discharge per meter length అంటే స్మాల్ క్యూబ్ వాల్యూ ఇచ్చాడు. స్మాల్ క్యూబ్ వాల్యూ పర్ మోడల్ ఎంత ఇచ్చాడంటే పర్ మీటర్ లెంగ్త్ 1/, స్మాల్ క్యూబ్ ఎం వాల్యూ 1/6 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. స్కేల్ ఆఫ్ ది మోడల్ అంటే 1/36 అంటే మోడల్ కన్నా 36 రెట్లు ప్రోటోటైప్ అనేది ఎక్కువ. మోడల్ సైజ్ కన్నా 36 రెట్లు ఎక్కువ సైజు ఉంటుంది. ప్రోటోటైప్ అనేది 36 రెట్లు ఎక్కువ సైజు ఉంటుంది అన్నాడు. డిశ్చార్జ్ పర్ యూనిట్ మీటర్ లెంగ్త్, మొత్తం డిశ్చార్జ్ మొత్తం వాటర్ ఫ్లో ఎంత డిశ్చార్జ్ వస్తుందో ఆ డిశ్చార్జ్ వాల్యూ కనుక్కోమలేదు. మీటర్ లెంగ్త్కి డిశ్చార్జ్, అక్కడ మీటర్ లెంగ్త్ వరకు వాటర్ ఎంత ఫ్లో అని జరుగుతుంది, డిశ్చార్జ్ అనేది కనుక్కున్నాడు. కాబట్టి స్మాల్ క్యూగా తీసుకున్నారు. మోడల్లో డిశ్చార్జ్ పర్ మీటర్ లెంగ్త్ వాల్యూ ఇచ్చాడు. డిశ్చార్జ్ పర్ మీటర్ లెంగ్త్ వాల్యూ పర్ మోడల్ 1/6 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. స్కేల్ రేషియో ఇచ్చాడు. LR = 36. QP కనుక్కోమన్నాడు. డిశ్చార్జ్ పర్ మీటర్ లెంగ్త్ పర్ ప్రోటోటైప్ కనుక్కోమన్నాడు. డిశ్చార్జ్ ఫార్ములా మనకి ఫ్రాడ్ నెంబర్స్ నుంచి డిశ్చార్జ్ ఫార్ములా QP/QM = LR whole power 2.5. సో స్మాల్ క్యూబ్ మన డిశ్చార్జ్ రేషియో కనుక్కోవాలి. పర్ మీటర్ లెంగ్త్ డిశ్చార్జ్ రేషియో కనుక్కోవాలి. సో స్మాల్ QP/స్మాల్ QM. సో స్మాల్ QP/, అంటే క్యాపిటల్ QP/, length of prototype by capital QM by length of model. సో దాని రేషియో తీసుకుంటారు అనమాట. మొత్తం లెంగ్త్లో నుంచి మొత్తం డిశ్చార్జ్ అంటే మొత్తం డిశ్చార్జ్లో నుంచి మొత్తం లెంగ్త్కి తీసుకుంటే పర్ యూనిట్ లెంగ్త్కి ఎంత అనేది పర్ మీటర్ లెంగ్త్కి ఎంత డిశ్చార్జ్ వస్తుంది. అదేవిధంగా మోడల్లో కూడా మొత్తం డిశ్చార్జ్ మోడల్లో కూడా మొత్తం డిశ్చార్జ్ మొత్తం లెంగ్త్ మొత్తం రేషియో తీసుకుంటే పర్ మీటర్ లెంగ్త్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే QP/QMని LM/LPని సపరేట్ రాసుకున్నాం. దీని నుంచి QP/QM సపరేట్గా రాసుకుంటే QP/QM అంటే LR పవర్ 2.5 అని మనకు ఉంది వాల్యూ. సో LM/LP అంటే LP/LM అంటే ఇక్కడ L/R రేషియో ఆఫ్ ది లెంగ్త్ స్కేల్ రేషియో ఆఫ్. సో ఇక్కడ ఇంటూ ఇక్కడ ఏమైందంటే మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇక్కడ 1/LR అవుతుంది. సో LR ఇక్కడ వాల్యూ 1 ఉంది కదా, పవర్ 1 ఉంది. ఈ 2 పవర్ ఉంది, పవర్ ఇక్కడ 2.5 ఉంది. 2.5 నుంచి 1 తీసేస్తే 1.5. సో LR అంటే L/R 1.5 వచ్చింది. సో ఇక్కడ డిశ్చార్జ్ పర్ మీటర్ లెంగ్త్ డిశ్చార్జ్ స్కేల్ రేషియో పర్ మీటర్ లెంగ్త్ యొక్క స్కేల్ రేషియో వాల్యూ ఎంత వచ్చింది? L/R పవర్ 1.5 వచ్చింది. మనకు కావాల్సింది డిశ్చార్జ్ పర్ మీటర్ లెంగ్త్ ఇన్ ప్రోటోటైప్ ఫైండ్ అవుట్ చేయమని. ప్రోటోటైప్లో డిశ్చార్జ్ పర్ మీటర్ లెంగ్త్ ఎంత ఉందన్నాడు. QP/QM = L/R 1 పవర్ 1.5 వచ్చింది. కాబట్టి QP డినామినేటర్లో QM అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో QM × L/R × 1.5 అవుతుంది. QM అంటే ఇక్కడ QM వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ QM వాల్యూ 1/6 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే 1/6 × LR వాల్యూ L/R వాల్యూ ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే L/R 36 హోల్ పవర్ 1.5. సో 1/6 దీన్ని 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. 6 6 36 కాబట్టి 36ని 6 స్క్వేర్గా రాసుకుంటారు. 6 స్క్వేర్ వాల్యూ 36 × 1 హోల్ పవర్ 1/2 1.5. సో
So 6 into 1.2 into 2 into 1.5 వాల్యూ అంటే 3 వాల్యూ అవుతుంది. 3 మైనస్ ఇక్కడ 1 ఉంది, 3 మైనస్ 1 ఈక్వల్ టు 2 అవుతుంది. సో 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. సో యూనిట్ డిశ్చార్జ్ పర్ మీటర్ లెంగ్త్ వాల్యూ ప్రోటోటైప్లో డిశ్చార్జ్ వాల్యూ పర్ మీటర్ లెంగ్త్ వాల్యూ కనుక్కున్నాడు. క్యూపీ వాల్యూ ఈక్వల్ టు 36 మీటర్ క్యూబ్ వచ్చింది. 36 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది. సో ఇది ఫ్రాడ్స్ మోడల్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ కంటిన్యూ ఇన్ అదర్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.